Probably all of you must be knowing about the home call of God's servant J.C. Rao uncle recently last week. గత వారమున దేవుని దాసుడు దైవజనటువంటి జేసీరావు గారి మహిమా పిలుపు మీరందరూ ఎరిగిన వారుగా ఉంటున్నారు అనుకుంటాను. We thank you from the House of Fellowship New Delhi Assemblies for all your prayers. న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి మీకందరికీ ఎంతో వందనాలు తెలియజేస్తుంటున్నాం. Before I came over here, నేను ఇక్కడికి రాకముందు about 1 week ago, I told about this with J.C. Rao uncle. ఇక్కడికి రాకముందు ఒక వారం క్రితము నేను జేసీరావు అంకుల్ గురించి చెప్తూ వచ్చాను. And he told me, you stay in here only on 12th of April, Sunday, and then go to Mangalgiri. అప్పుడు దేవుని దాసుడు నాతో ఇలాగన్నాడు, నువ్వు 12వ తారీఖు ఆదివారం ఇక్కడే పరిచర్య చూసుకొని 14వ తారీఖున మంగళగిరికి వెళ్ళమన్నాడు. We were there on 12th in Delhi only. నేను 12వ తారీఖున అక్కడే ఢిల్లీలో ఉంటూ వచ్చాను. But I never expected that day he would be in the presence of the Lord. కానీ మేము ఆయన ప్రభు సన్నిధిలోనికి పిలువబడతారని ఎప్పుడు అనుకోలేదు. So that's why we praise God for all God's help Lord has given to us during last week. గత వారం అంతా ప్రభు మాకు ఎంతో సహాయపడుతూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తుంటున్నాం. Now today our theme verse is from Luke chapter 8 and verse 15. ఈ దినము మన యొక్క ముఖ్యాంశం ఏంటి అంటే లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. Before we start our meditation, మన యొక్క ధ్యానం ఆరంభించక ముందు I want to tell why this verse is chosen for today's ministry. ఈ దినం కొరకై, ఈ రిట్రీట్ కొరకై ఈ వచనమును ఎందుకు ఏర్పరచుకున్నాను అని మీకు తెలియజేస్తాను. Jesus Christ, he told when he was in this world about the signs that are going to happen before he will come again. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రెండో రాకముందు జరగనైనటువంటి సూచనలన్నీ ఆయన తెలియజేస్తూ వచ్చాడు. He has given 8 striking signs that would happen before he will arrive into this world. ఆయన ఈ భూమి మీదకి రాకముందు జరగబోయేటువంటి 8 విధములైన సూచక్రియలను ఆయన తెలియజేస్తూ వచ్చాడు. One of the sign is like this. వాటిలో ఒక సూచక్రియ ఇలాగున్నది. It is called as in Greek language apostasy. That means falling away. కాబట్టి దాంట్లో ఒకటి ఇలాగ జరగ అదేంటి అంటే అపోస్టసీ అని గ్రీక్ భాషలో రాయబడుతుంది. దాని అర్థం ఏంటంటే భ్రష్టత్వము. Many people will go away from following Lord Jesus Christ. ఈ భూమి మీద అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించకుండా దూరం అయిపోయే పరిస్థితులు కలుగుతాయి. Many would fall away from faith. వారు విశ్వాసం నుంచి దూరం అయిపోతారు. Many would fall away from being faithful. చాలా మంది నమ్మకంగా ఉండే విషయంలో దూరం అయిపోతారు. Many would fall away from their foundations. కాబట్టి చాలా మంది పునాది మీద నుంచి దూరం అయిపోతారు. Like that, Lord Jesus Christ told, this kind of thing will happen before I come back into this world. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్తూ వచ్చాడు, నేను రాకముందు ఇలాంటి సంగతులు జరగనై ఉన్నాయి. To give just a statistics about this falling away in this world, right now that is happening. ఈ దినాల్లో అది జరుగుతున్నది. నేను మీకు అది ఎంతగా జరుగుతున్నదో కొన్ని లెక్కల ద్వారా మీకు చెప్తాను. Around 10,000 people to 12,000 believers are stopping to come to churches every day in the world right now. కాబట్టి ఈ దినాల్లో మీరు ప్రతి దినము ఏం జరుగుతుందో తెలుసా? దాదాపు 10 నుంచి 12 వేల మంది దేవుని బిడ్డలు క్రైస్తవులు అనేవారు మందిరానికి రాకుండా ఆగిపోతున్నారు ప్రతి దినము. In these days about 8,000 to 10,000 churches are closed per day. కాబట్టి ప్రతి దినం ఈ దినాల్లో మనం గమనించినట్లయితే 8,000 నుంచి 10,000 వరకు ఈ యొక్క దేవుని మందిరాలు మూతబడుతున్నాయి. Around 70% of the churches there is no new soul coming to them in 1 year. కాబట్టి అనేక మంది దాదాపు 70% మందిరాల్లో ఏం జరుగుతుందంటే ఒక్క సంవత్సరం బట్టి ఒక్క నూతన ఆత్మ కూడా మందిరాల్లో చేర్చబడలేదు. ప్రపంచంలో 83% of young people that are about 18 years age, they are stopping to come to the churches.
18 ఏండ్ల వయసున్న యవనస్తులు దాదాపు 80% మంది మందిరాలకు రాకుండా ఆగిపోతున్నారు. Think about the falling away that Jesus already told us. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇది వరకే చెప్పిన ఈ యొక్క భ్రష్టత్వము లేకపోతే దూరమైపోవుట ఎంతగా జరుగుతున్నదో ఆలోచించండి. 80% of the youngsters are stopping to come to churches. 80% మంది యవనస్తులు మందిరాలకు రావడం లేదు, ఆగిపోయారు. And then how many coming? ఎంతమంది వస్తున్నారు? That means 20% only are remaining in the కాబట్టి churches. కేవలం 20% మంది మాత్రమే వస్తుంటున్నారు. And from these 20% of the youth, ఈ యొక్క 20% మంది యవనస్తుల్లో కూడా even 70% of them, before they reach the age of 30 years, they are also going away, not వీరిలో coming కూడా back దాదాపు again. 70% మంది 30 ఏండ్ల వయసు రాకముందే ప్రభువు నుంచి దూరం అయిపోతున్నారు. This is not a shocking news. ఇదేదో మనకెంతో అంటే విస్మయం ఉందే వార్త కాదు This ఇది. is all told by Lord Jesus Christ ఇది- well in advance to all of us. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదివరకే చాలా రోజుల క్రితమే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ మాటలు తెలియజేస్తూ వచ్చాడు. Participation of the young people, youth, is the least in these days all over the world, generally speaking. కాబట్టి సాధారణంగా మాట్లాడేది ప్రపంచమంతా క్రైస్తవంలో యొక్క దేవుని మందిరాల్లో యవనస్తులు పాల్గొనుట చాలా తగ్గిపోతూ వస్తున్నది. Jesus told all about this well in advance. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదివరకు అనేక దినాల ముందే చెబుతూ వచ్చాడు. 2 Thessalonians chapter 2 verse 3. 2వ దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో He said there would be falling away, huge falling away in the last days. కాబట్టి ఆయన చెప్తూ వచ్చాడు, భ్రష్టత్వం అనేది ఈ యొక్క అంత్య దినాలు ఎంతో ఎక్కువగా జరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. He said, it is written in 1 Timothy chapter 4 verse 1, in the last days many would depart from the faith. కాబట్టి 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో 4వ వచనం ఇలా రాయబడుతుంది, అనేక మంది దేవుని నుంచి దూరం అయిపోతారని రాయబడుతూ వచ్చింది. Jesus said in Matthew's Gospel 24 verse 12, the love of many would wax cold. కాబట్టి మత్తయి సువార్త 24:12లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ వచ్చాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని. Why I am telling all these data is, ఈ యొక్క సంగతులన్నిటి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, the falling away is not happening in secret or in unnoticed manner. కాబట్టి ఈ యొక్క భ్రష్టత్వం అనేది ప్రభువుకు దూరం అయిపోవడం అనేది అదేదో రహస్యంగా జరగట్లేదు, అదెంతో స్పష్టంగా కనబడుతుంది. We all can feel, experience and see and analyze with our own eyes. మన యొక్క సొంత నేత్రములతో దాన్ని చూడగలుగుతున్నాం, దాన్ని ఎంతగానో మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం. In these days of falling away, ఈ యొక్క భ్రష్టత్వం సంభవించే దినాలలో today, for today's youth retreat, we chose the theme like this. ఈ యొక్క యవనస్తుల రిట్రీట్ కొరకై ఈ యొక్క ముఖ్యాంశాన్ని దీన్ని మనం ఏర్పరచుకున్నాం. Instead of falling away, కాబట్టి ప్రభువు నుంచి దూరం అయిపోయి భ్రష్టత్వంలోనికి వెళ్ళక ముందు the commandment to us is, మనకి ఇవ్వండి ఆజ్ఞ ఏంటంటే, be fruitful with patience. ఓపికతో ఫలములు ఫలించుడి. Don't fall away, ప్రభువుకు దూరమై భ్రష్టత్వంలోనికి వెళ్ళద్దు. but bring forth fruit. కానీ మీరేం చేయాలంటే ఓపికతో ఫలములు ఫలించాలి. So we are here gathered together మనం ఇక్కడ ఎందుకు చేరి వచ్చున్నామంటే, to be the exact opposite of what is happening in the world across the churches. కాబట్టి ఈ ప్రపంచంలో సంఘాల్లో జరుగుతున్న దానికి సంపూర్ణంగా వ్యతిరేక్తంగా, అంటే భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా ప్రభు కోరుకున్న విధానంలో జీవించడానికి మనం నేర్చుకోవడానికి వచ్చి ఉన్నాం. One day Lord Jesus Christ was on a shore of a river or sea. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినమున సముద్రం ఒడ్డున ఆయన ఉన్నాడు. Somehow lot of group people started coming over there. అక్కడికి అనేక మంది గుంపులుగా వస్తూ వచ్చారు. The number is too big. ఆ యొక్క లెక్క చాలా ఎక్కువగా ఉంది. Then he went towards the waters of the river sea. ఆయన సముద్రం నీటిలోనికి వెళ్ళాడు. And then he sat in a boat. ఆయన ఒక పడవలో కూర్చున్నాడు. He know a lot of science than any one of us, all of us put together. కాబట్టి మనందరికంటే ఆయనకి ఎక్కువ సైన్స్ జ్ఞానం ఉంది. He used the acoustics of that environment. కాబట్టి ఆ యొక్క Seaside. ఆ
ఈ సముద్రం ఒడ్డున వచ్చే గాలిని ఆయన మైక్ లాగా వాడుకుంటూ వచ్చాడు. Exactly. Then he started speaking with a loud voice. ఆయన అప్పుడు వారికి బిగ్గరగా ఇలా చెప్తూ వచ్చాడు. The acoustics are amplifying his voice even bigger, కాబట్టి ఆ louder. యొక్క సముద్రపు గాలి ఆయన యొక్క స్వరమును అధికం చేస్తూ And వచ్చింది. then it is written, the word used in the Bible is like, and he cried and said like this. అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన దుఃఖముతో వారితో ఇలా చెప్పుతూ He వచ్చాడు. shouted with a loud voice. ఆయన ఎంతో బిగ్గరగా ఆయన వారికి ఎలుగెత్తు చెబుతూ All వచ్చాడు. of us together. అందరం కూడా Shall we repeat what Jesus said on that day? ఆ దినమున ప్రభువు చెప్పిన ఈ మాటను మనం అందరం చెప్దామా? It is recorded in the Bible. అది దేవుని ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. It is recorded in Luke Gospel chapter 8. లూకా సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. Verse 4 to verse 15. 4వ వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడింది. Because this is the grounding portion for our all days youth retreat. కాబట్టి ఇదే మనకు ఈ రిట్రీట్ అంతటిలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశము. Shall we read all of us together? Means alternatively. కాబట్టి మనం అందరము మార్చి చదువుకుందాం. Luke chapter 8. లూకా సువార్త 8వ అధ్యాయం Verse 4 to verse 15. 4వ వచనం నుంచి 15 వరకు. I will read one verse and the following verse you read as loudly as you can. కాబట్టి నేను ఒక వచనం చదువుతాను, మరొక వచనం మీరు ఎంత గట్టిగా వీలైతే అంత బిగ్గరగా చదవండి. Because Jesus Christ, when he uttered these words, he uttered as louder as it was possible to him. కాబట్టి ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ దినమున ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ఆయన ఈ మాటలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. Luke chapter 8 verse 4 onwards. లూకా సువార్త 8వ అధ్యాయం 4వ వచనం నుంచి. And when much people were gathered together and were come to him out of every city, he spake by a parable. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి రొక్కబడిన కనుక ఆకాశ పక్షులు వాటిని మిరింగివేసెను. Verse 6, and some fell upon a rock, and as soon as it was sprung up, it withered away because it lacked moisture. మరి కొన్ని ముండ్ల పొదల నడుమ పడెను, ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసెను. And verse 8, and other fell on good ground and sprang up and bare fruit an 100-fold. And when he had said these things, he cried, he that hath ears to hear, let him hear. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా. And verse 10, and he said, unto you it is given to know the mysteries of the kingdom of God, but to others in parables, that seeing they may not see, hearing they may not understand. 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. Those by the wayside are they that hear, then cometh the devil and taketh away the word out of their hearts, lest they should believe and be saved. 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెంకాలం నమ్మి శోధన కాలమున తొలగిపోవదురు. Verse 14, and that which fell among thorns are they which when they have heard go forth and are choked with cares and riches and pleasures of this life and bring no fruit to perfection. 15వ వచనం. మంచి నేలైన విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. With patience. These are the words of Lord Jesus Christ. ఈ మాట ఇదన్నీ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మాటలు. And he said like this, ఆయన వారితో ఇలా చెప్తూ వచ్చాడు, he that hath ears to hear, చెవులు గలవాడు వినుగాక. and then let him hear. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్తూ వచ్చాడు. Here we all of us have at least 2 ears. మనందరికి ఇక్కడ కూర్చున్న వారందరికీ
అంటే మనకు మినిమం 2 చెవులు ఉన్నాయి. So Lord may help us to hear what Lord has to speak to us all through this day. కాబట్టి ఈ దినమంతా దేవుడు మనతో మాట్లాడే మాటలను మనమందరము విందుము గాక. He wanted us to be fruitful. మనమందరము కూడా ఫలించడి వారముగా ఉండాలని He ప్రభు wanted కోరుతున్నాడు. us to bring forth much fruit with patience. ఓపికతో మనం ఎంతో అధికంగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. Being fruitful. ఫలించుట అంటే To be fruitful is the desire of our God from the very beginning. ఆది నుంచి మనం ఫలించే వారంగా ఉండాలనేదే మన తండ్రి యొక్క కోరిక. You know what is the first sentence Lord spoke to with his creation? మీ అందరికి మీకు తెలుసా, సృష్టించబడిన సృష్టితో ఆ పరలోకపు తండ్రి మొదట పలికిన మాట ఏంటో తెలుసా? Maybe it may be trees, plants and the animals in the sea, fowls of the air. You know what is the first words that he spoke to them? ఆయన ఎన్నో అంటే ఆకాశ పక్షులను, భూజంతువులను, చెట్లు ఎన్నో సృష్టించినాడు. వాటితో ఆయన మొదట పలికిన మాటలు ఏంటో తెలుసా? You know that what is that, brothers? Can you guess, brothers or sisters? What is that? మొదట ఆయన పలికిన God said with his creation. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మొదట ప్రభు పలికిన మాటలు ఏంటి? Exactly. Very good answer. మీరెంతో చక్కగా చెప్పారు. Chapter 1 verse 28. He said these are the first words of God of heavens and earth with his creation. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఇదే ఆ యొక్క పరలోకపు తండ్రి తన సృష్టితో చెప్పిన He said, మొట్టమొదటి మాట, be fruitful. మీరు ఫలించి అభివృద్ధి పొంది. That is the first words of God to with his creation. కాబట్టి అదే యొక్క సృష్టితో దేవుడు చెప్పిన మొట్టమొదటి మాటలు. Chapter 1 verse 28 is the first words to with human being. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం అవే ఈ యొక్క సృష్టితో పరలోకపు తండ్రి మాట్లాడిన మొట్టమొదటి మాటలు. Chapter 1 verse 28 are the first words with his creation. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం సృష్టితో మాట్లాడిన మొట్టమొదటి మాటలు ఇవి. Be fruitful. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. That is the deepest desire of God of heavens and earth to with all of us. కాబట్టి ఆకాశమునకు భూమినికి దేవుడైనటువంటి ఆ పరలోకపు తండ్రికి ఆ యొక్క గొప్ప ఆశ ఇదే. When there was a big flood, అక్కడ ఎంతో భయంకరమైన ఈ యొక్క వరద వచ్చినప్పుడు, when the flood waters are reduced, ఆ యొక్క వరద నీరు తగ్గిపోయిన తర్వాత, these are the words God spoke with Noah. తిరిగి నోవాతో ఇదే మాటలు ప్రభు పలుకుతూ వచ్చాడు. Genesis 9:1 be fruitful. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం మీరు ఫలించి అభివృద్ధి పొంది. Jesus said like this. యేసు ప్రభు ఇలాగ అంటున్నాడు, My Father would be glorified if you bring much fruit. John 15 verse 8. కాబట్టి మీరు గనక అధికంగా ఫలించినట్లయితే మా పరలోకపు తండ్రి ఎంతగానో మహిమ పొందుతాడని యోహాను సువార్త 15:8లో రాయబడింది. That is the deepest desire of our God all through the ages. కాబట్టి ప్రతి యుగములో మన తండ్రి యొక్క గొప్ప కోరిక అదే. But when God has that kind of desire, ఒక దేవుడు అటువంటి ఆశ కలిగి ఉండగా, enemy is not sitting idle. కాబట్టి శత్రువు ఆయన ఇలాగా ఆశ కలిగి ఉన్నప్పుడు శత్రువు మౌనముగా ఉండడు. Enemy wants to counter this desire. కాబట్టి దేవుని యొక్క ఆశను ఏ విధంగానైనా ఎదుర్కోవాలని అంటే దాన్ని పడగొట్టాలని శత్రువు ప్రయత్నిస్తున్నాడు. Enemy wants us to be not fruitful at all. కాబట్టి మనల్ని శత్రువు ఏం చేస్తున్నాడంటే అస్సలు ఫలించని వారు ఉండకుండానట్లుగా చేస్తున్నాడు. He wants to make us fruitless people in this world. ఆయన మనల్ని ఏమాత్రం ఫలం లేని వారిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. That's why he brought in something called the death upon all of us. అందుకనే శత్రువు ఏం చేస్తున్నాడంటే మన మీద ఆ యొక్క మరణమును తీసుకొస్తున్నాడు. You know, one of the meaning of being dead is not being fruitful. కాబట్టి మరణము అనే దానికి ఒక అర్థం ఏంటో తెలుసా? ఫలము లేని జీవితము. We all may say we are alive, we are not dying, we are alive. కాబట్టి మీరు చెప్పవచ్చు మేమేం మరణించిన వారంగా లేము, మేమంతా బ్రతికే ఉన్నామని చెప్పవచ్చు. If there is no fruit from us, మనలో ఒకవేళ ఫలము లేకపోతే in the sight of the Lord, మనము దేవుని యొక్క దృష్టిలో it would be like equivalent to being dead. అది దాని అర్థం ఏంటంటే అది ఫలము లేని జీవితం, మరణించిన స్థితిని
తెలియజేస్తుంది. Enemy has brought into this world lot of many strategies. కాబట్టి శత్రువు ఈ లోకంలోనికి అనేక విధములైన తంత్రములు తీసుకొచ్చాడు. And because of all those strategies, అలాంటి తంత్రములన్నిటిని వ్యక్తులను బట్టి he made most of the world. ఆయన ఈ ప్రపంచమంతటిని ఏం చేశాడంటే Large portion of the church. కాబట్టి సంఘంలో అనేక సంఘాలను He made the people all over the world being live like not being fruitful. కాబట్టి అనేక మందిని దేవుని బిడ్డలను క్రైస్తవులను చెప్పుకునే వారిని ఫలం లేని వారిగా సాతానుడు చేసి But వేశాడు. the desire of God is that we should be fruitful. కానీ పరలోక తండ్రి యొక్క ఆశ ఏంటంటే మనము ఈ యొక్క ఫలములు ఫలించాలి. In this parable, ఈ యొక్క ఉపమానములో you know what is the parable meaning? ఈ యొక్క ఉపమానం యొక్క అర్థం మనం చూద్దాం. Parable in the meaning in the Bible, the meaning is like this. ఉపమానము అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అటువంటి అర్థం ఏంటంటే The thought goes in parallel to the truth. కాబట్టి దాని అర్థం ఏంటి అంటే ఉపమానము అనగా సత్యముతో కలిసి వెళ్ళే ఆ యొక్క అదే మాటలు, Heavenly realities with the help of earthly realities. కాబట్టి ఈ యొక్క పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పుట. Heavenly realities with the help of earthly experiences. కాబట్టి పరలోక అనుభవాలను భూమి మీద అనుభవాలతో పోల్చి చెప్పుట. That is the parable. అదే ఉపమానము అంటే. That is the literary tool which Lord Jesus Christ deployed many times in the Bible when he was there, he was in this world. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి అక్షరానమైన సంగతుల ద్వారా ప్రభువు వారితో మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. In this parable, ఈ యొక్క ఉపమానంలో there are things like this. ఇక్కడ ఇలాగ సంగతులు ఉంటున్నాయి. We find first of all a sower. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా విత్తువాడు కనబడుతున్నాడు. And then we find the seed. రెండవదిగా మనకు కనబడేది ఏంటంటే విత్తనము. Count this, I will ask how many are these. కాబట్టి తర్వాత మిమ్మల్ని మరలా అడుగుతాను ఎన్ని ఉన్నాయని. Number 1 is sower, second is seed. మొట్టమొదటిగా విత్తువాడు, రెండవదిగా విత్తనము, and then the soil, మూడవదిగా అక్కడ నేల, and then another one is the spoiler who is spoiling all these తర్వాత నాలుగవదిగా పాడు చేయువాడు. Another thing is the substance, or in other words the fruit. కాబట్టి ఐదవదిగా మనం చూడగలిగేది ఏంటంటే ఫలితము లేకపోతే ఫలము. Another thing is the solution for the problem. ఆ తర్వాత మనం చూడగలిగేటువంటి సత్యం ఏంటి అంటే ఈ సమస్యకు అక్కడ ఇవ్వబడినటువంటి జవాబేంటి. Another thing Jesus told, his final thing is, so what? కాబట్టి ఇప్పుడు చివరిగా ప్రభు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను, దానికి కారణం ఏంటి చెప్తున్నాడు. 21st century, so what? So parable is there are all these 7 things, but what is to us? కాబట్టి ఉపమానం ఉంది, దీనిలో 7 సంగతులు ఉన్నాయి. అందుకని ప్రభు చివరిగా ఈ మాటలు ఈ ఉపమానం చెప్పడంలో కారణం ఏంటి అనేది కూడా తెలియజేయబడింది. How many things are there in this parable for our meditation today? ఉపమానంలో ఎన్ని సంగతులు ఉన్నాయి ఈ పారబుల్ మనం ధ్యానించబోవడానికి? 7 things. Brothers, do you agree? How many things are there? సహోదరుల మీరు అంగీకరిస్తారు? ఎన్ని సంగతులు ఉన్నాయి? 7 సంగతులు. 7 things. But in order to see all these 7 things, కాబట్టి మనం 7 సంగతులు చూడడానికి we need at minimum 7 days. మనకు 7 రోజులు కావాలి. But we don't have 7 days. కానీ మనకు 7 రోజులు లేవు. We have only 1 day. మనకు ఒక్క దినమే ఉంది. So we will focus our attention only on one thing today. కాబట్టి ఇది మనం ఒక్క దాని మీద మాత్రమే మనం కేంద్రీకరిద్దాం. Only one thing we see. ఈ 7 సంగతులు ఒక్కటి మనం చూద్దాం. That thing is very close to our heart. ఎందుకంటే అది మన హృదయాలకు ఎంతో దగ్గరగా చాలినదిగా ఉంటున్నది, అవసరమైనదిగా ఉంటున్నది. Not only close to our heart, it is actually representation of our hearts. అది మన హృదయాలకు దగ్గరైనది మాత్రమే కాదు, మన హృదయాలను అది చూపించినదిగా ఉంటున్నది. That is the biggest subject in the parable Lord Jesus Christ told them. అదే ఈ ఉపమానములో అత్యధికంగా దేవుడు ప్రభువు ఇచ్చిన ప్రాముఖ్యమైన అంశముగా ఉంటున్నది. One thing is the soil.
మొట్టమొదటిగా నేల. Today we are going to see the soil testing. కాబట్టి ఈ దినం మనము ఈ నేలను మనం పరీక్షించబోతున్నాం. In other words, soil diagnosis. కాబట్టి మనం ఏం చేయబోతున్నామంటే ఈ నేలలో ఉన్నటువంటి సమస్యను ఏంటో Whenever చూస్తున్నాం. I use the word soil, you translate in our heart it as a heart of myself, heart of man. కాబట్టి నేను ఎప్పుడైతే నేల అనే పదం వాడతానో దయచేసి మీరు మీ హృదయముగా దాన్ని చూసుకోనండి. This is soil diagnosis or our own heart diagnosis. కాబట్టి ఇది నేల యొక్క పరీక్ష లేకపోతే మన సొంత హృదయం యొక్క పరీక్ష. My brother is a doctor, మా తమ్ముడు డాక్టర్, but I am not doctor. నేను డాక్టర్ కాదు. But today we are going to see heart diagnosis. కానీ మనం ఈ దినం ఈ హృదయంలో ఏ సమస్య ఉందో హృదయాన్ని మనం పరీక్షించబోతున్నాం. With the help of the word of God, we are going to dig deep into our own hearts. కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క అంటే సహాయముతో మన హృదయ లోతులలోనికి మనం త్రోవబోతున్నాం. Jesus mentioned 4 kinds of hearts. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 విధాలైన హృదయాల గురించి చెప్తూ The వచ్చాడు. heart number 1 is called the wayside or is like a road. కాబట్టి మొట్టమొదటి ఆ హృదయ స్థితి ఏంటంటే ఆ ఈ త్రోవ ప్రక్కన. We can, in order to remember easily, let us remember like it is a tough ground. కాబట్టి మనకు అర్థం అవడానికి ఈ విధంగా మనం గుర్తుంచుకుందాం, అది ఎంతో కఠినమైన నేల. Second, soil is stony ground. రెండవదిగా మనకు ఇవ్వబడిన నేల ఏంటంటే రాతి నేల. So in order to remember easily, let us call all of us together that second type of soil is called tarnished ground. తర్వాత మనం చూడండి ముండ్ల పొదలు కలిగిన నేల. Tarnished ground, it is with stones. కాబట్టి రెండవది రాతి నేల ఇది. First one is tough, second one is tarnished with stones. కాబట్టి మొట్టమొదటిగా అదేంటి అంటే ఇది ఈ యొక్క కఠినమైన నేల. రెండవదిగా మనం గమనించినట్లయితే అదెంతో అంటే ఎండిపోయినటువంటి రాతి నేల అది. And third ground is thorny ground. మూడవదిగా మనం గమనించినట్లయితే మున్ల పొదల నేల. And the fourth ground, నాలుగవదిగా మనం చూస్తే is called tender ground. అది ఎంతో మృదువైనటువంటి నేల. Can we remember easily all these grounds? ఈ నేలలన్నీ మీరు ఈజీగా సులభంగా గుర్తుంచుకున్నారా? In order to remember easily, I framed the words like this. మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి నేను పదాలు ఇలాగ చెప్తాను. Tough ground, కఠినమైన నేల. tarnished ground, ఇంగ్లీష్ లో చూడండి టఫ్ గ్రౌండ్. రెండో టార్నిష్ గ్రౌండ్. and the third one is the thorny ground, థర్డ్ వన్ థార్నీ గ్రౌండ్. and the fourth one is a tender ground. నాలుగవదిగా టెండర్ గ్రౌండ్. And we will see in the first session about the one kind of ground ఈ మొదటి సెషన్ లో ఒక నేలను మనం చూద్దాం. that is called the hardest of all, tough ground. అదే ఎంతో అంటే కఠినమైన నేల. We will do the diagnosis of this ground in detail. ఈ యొక్క నేల గురించి ఏంటంటే ఇది ఎందుకు ఇలాగైపోయింది, దీనికి కారణం ఏంటి అనేది మనము లోతుగా మనం పరిశీలిద్దాం. You may say, brother, I am born again believer, why I need to listen about the tough ground? మీరు చెప్పవచ్చు, సహోదరుడా నేను ప్రభువుని ఎరిగి రక్షించబడ్డాను, ఈ నేల గురించి నేను ఎందుకు వినాలి అని మీరు అడగవచ్చు. But all of us, కానీ మనమందరం కూడా all our hearts, మన హృదయాంతరంగంలో no matter how sincere believers we are, మనం ఎంత అంటే తీవ్రమైన మనము విశ్వాసులమైనప్పటికీ our hearts comprises of all these 4 types of grounds living in us. ఈ యొక్క 4 విధాల నేల మనలో మన హృదయంలో ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్పుచున్నది. But the percentage may be different. కాబట్టి అది ఎంత ఉంది అనేది ఒక్కొక్కరికి వేరువేరుగా ఉండవచ్చు. Maybe many of us large portion is tender ground. చాలా మందిలో మనలో ఎక్కువ భాగం మన హృదయము మృదువైన మంచి నేలగా But ఉండవచ్చు. there is a portion of other kinds still living in us. మన హృదయాంతరంలో అలాగున్నప్పటికీ కొద్ది భాగము కఠినమైన ఈ నేల ఉండవచ్చు. That's why Jesus said like this. అందుకనే ప్రభు ఇలా చెప్తూ వచ్చాడు. Luke chapter 9 verse 62. లూకా సువార్త 9:62. He said, he that taketh his hand from the plow
my heart is not pleased with him. యేసు నాగడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. We have to keep always one hand on the plow. కాబట్టి మనము నాగడి మీద ఒక చెయ్యి ఉంచవచ్చు. We have to keep that in order to take care of all other kinds of grounds and eliminate them other than tender ground. కాబట్టి మనము నాగడి మీద చెయ్యి ఎల్లప్పుడూ అలాగే స్థిరంగా ఉంచినప్పుడే ఈ యొక్క మన హృదయాంతరంగంలో ఉన్న ఈ పలు విధాలైన నేలను తీసివేసుకుని మంచి నేలగా మనం మార్చబడతాం. Only the plow can make our heart a tender ground. ఎందుకంటే ఈ నాగలు మాత్రమే మన యొక్క నేలను అనే హృదయమును ఎంతగానో మృదువైన నేలగా మార్చగలదు. We should never stop keeping our hand on the plow. కాబట్టి మనం ఎప్పుడే కానీ నాగలి మీద చెయ్యిని తీయకూడదు. Now let us look at the tough ground. ఇక్కడ మనం మొట్టమొదటిగా ఈ కఠినమైన త్రోవ పక్కన నేలను చూద్దాం. This tough ground is like this. ఈ యొక్క త్రోవ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క కఠినమైన నేల ఇలాగుంది. How can in Telugu it is written trova pakkana, but in original language it is like a road. It is like a path, it's a way. కాబట్టి తెలుగులో త్రోవ పక్కన ఉంది కానీ ఆదిమ భాషలో ఎలాగుందంటే అది ఒక రహదారి, అది రోడ్ అని చెప్పబడింది. In Greek it is hodos. కాబట్టి గ్రీక్ లో ఏమైంది పోడోస్ అనే పదము వాడబడింది. Hodos means it is the pathway or it is the road. కాబట్టి పోడోస్ అంటే అర్థం ఏంటి అంటే అది ఒక దారి లేకపోతే రోడ్. Let us look into our own hearts, how this is relating, significant or connecting to our own hearts. కాబట్టి ఇది ఏ విధంగా మన హృదయానికి అది సరిపోల్చదగినదిగా ఉందో చూద్దాం. Hodos means the wayside, the road means it is the course of our conduct. కాబట్టి ఈ యొక్క త్రోవ పక్కన లేకపోతే ఈ రారి ఇది దేన్ని తెలియజేస్తుందంటే మన యొక్క ప్రవర్తనను తెలియజేస్తుంది. It is way of our own thinking and feeling and making decisions. కాబట్టి అది మనం ఆలోచించే విధానము, మన వైఖరి, మనం తీర్మానం చేసే విధానాన్ని అది గుర్తు చేస్తుంది. It speaks about our own individual perceptions and world views that we carry in our heart all the time. కాబట్టి మన హృదయాంతరంగంలో ఎల్లప్పుడు మనం కలిగి ఉండేటువంటి ఆ యొక్క ఆలోచన లేక బుద్ధిని దాన్ని తెలియజేస్తుంది. With these of our own ways and our own wisdom. ఇది మన యొక్క సొంత జ్ఞానాన్ని తెలియజేస్తుంది. Is our own works. మన యొక్క సొంత మాటలను తెలియజేస్తుంది, క్రియలను తెలియజేస్తుంది. When our own things dominate. కాబట్టి మన యొక్క సొంత క్రియలు, సొంత తలంపులు అవి మనము అది అధికమైనట్లయితే what happens is అప్పుడు ఏం జరుగుతుందంటే we walk over the word of God. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. We trod, our word of God will be trodden down under our feet in a sense. కాబట్టి ఒక విధంగా ఆలోచించినట్లయితే మనం ఏం చేస్తున్నామంటే మన సొంత ఆలోచనలు, తలంపుల ప్రకారం మనం నడుస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని తొక్కివేసి మనం వెళ్తున్నామని అర్థం. That is what happens on the road. అదే దారిలో జరిగే సంఘటన. We just trample and walk over it. మనం దాన్ని తొక్కుకుంటూ వెళ్తుంటాం. We just neglect, refuse it and go and in our own ways. మనం నిర్లక్ష్యం చేసి త్రోసివేసి దేవుని వాక్యాన్ని త్రోసివేసి వెళ్తుంటాం. With rudeness we deal with the voice of God. ఎంతో కఠినమైన మనస్సుతో బుద్ధిహీనంగా మనము దాన్ని త్రోసివేసి వెళ్తుంటాం. I'm not saying we're all doing like that. నేను మీరందరూ అలా చేస్తున్నారని చెప్పట్లేదు. But if we do like that, then that means that is our way. మనము ఒకవేళ అలా చేస్తున్నట్లంటే అదే మన హృదయాంతరంగంలో ఉన్న త్రోవ పక్క లేకపోతే దారిని తెలియజేస్తుంది. You know, that is actually meant we should trod under our feet. Enemy should have been trodden down according to the word of God. కాబట్టి మన యొక్క పాదాల కింద శత్రువు నలగొట్టబడాలి. అది దేవుని వాక్యం చెప్పుచున్నది. Jesus told with his disciples. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్పాడు. In Luke 10:19. లూకా సువార్త 10:19లో I will give power, I will bestow you
all of you with power. కాబట్టి నేను మీకు అందరికీ శక్తిని ఇస్తాను. And then you will trod enemy under your feet. కాబట్టి అప్పుడు మీరు శత్రువును మీ కాళ్ళ కింద తొక్కి వేస్తారు. Enemy heard this. అది శత్రువు విన్నాడు. And then he wants to flip this. దాన్ని శత్రువు ఏం చేస్తారంటే దాన్ని మార్చాలని దాన్ని అనుకుంటున్నాడు. Enemy wants we should trod the word of God under our feet. కాబట్టి Trample it. మనం శత్రువును తొక్కవలసి ఉండగా శత్రువు ఏం చేస్తున్నాడంటే మనం దేవుని వాక్యాన్ని తొక్కునట్లుగా చేస్తున్నాడు. That's what happening in the last days especially. కాబట్టి అంత దినాల్లో అదే జరుగుతుంది ఎక్కువగా. That's why the lot of falling away is happening. అందుకని all over the భ్రష్టత్వం world. అనేది అత్యధికంగా ఈ ప్రపంచంలో జరుగుతున్నది. Let us practically speak. కాబట్టి మనము జాగ్రత్తగా మన హృదయాంతరంగంలో మనం చూద్దాం. Very, very easy to understand. మనం ఎంతో చక్కగా అర్థం చేసుకోగలం. How I am dealing, how is this roadside or the pathway is relevant to me? కాబట్టి ఈ యొక్క త్రోవ పక్కన దారి నా జీవితంలో ఎలాంటి పాఠం నేర్పిస్తుంది. So now the road or hodos, the pathway is like this. కాబట్టి ఈ యొక్క రోడ్డు త్రోవ పక్కన హోడస్ అని ఏం తెలియజేస్తుందంటే It speaks about selfish or personal or human instincts. కాబట్టి ఇదేం తెలియజేస్తుందంటే మనకి స్వార్థము, మన స్వయము లేకపోతే మన యొక్క సొంత జ్ఞానాన్ని తెలియజేస్తుంది. Selfish instincts. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆ కోరికలను తెలియజేస్తుంది. Natural instincts. అవి మన సాధారణంగా మానవులో ఉన్నటువంటి ఆ యొక్క సాధారణమైన కోరికలను తెలియజేస్తున్నాయి. Naturally lives in us. అవి మనలో ఉంటున్నాయి. So what selfish instincts say? Like, కాబట్టి అవి ఏంటి అని మనం చూసినట్లయితే, for example, ఉదాహరణకు selfish instincts are always opposing to divine or heavenly or the Lord's instincts. కాబట్టి మనలో ఉన్నటువంటి స్వార్థపూరిత స్వయం విషయాలు ఎల్లప్పుడూ దేవుని విషయాలతో అవి విరోధంగా పోరాడుతూ ఉంటాయి. For example, I ఉదాహరణకు tell few examples, you will immediately catch it. కాబట్టి నేను ఉదాహరణ చెప్తే మీకు చక్కగా అర్థం చేసుకోగలరు. Jesus said like this, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పాడు, love your enemy. కాబట్టి ప్రభు ఏమన్నాడు, మీ శత్రువును ప్రేమించండి. How it goes with our selfish instincts? కాబట్టి ఇప్పుడు మనము స్వయం మనకేం చెప్తుంది? It doesn't say love your enemy. కాబట్టి మన స్వయం అంటుంది శత్రువుని ఎప్పుడు ప్రేమించద్దు The అంటుంది. word enemy itself is saying that something is not being loved. కాబట్టి స్వయం ఏం చెప్తుందంటే శత్రువు అంటూనే నువ్వు ప్రేమించకూడదు అనేది లోపల మనకు This బోధిస్తుంది. is the pathway. This is the normal, natural way. ఇదే సాధారణంగా ప్రతి మానవునిలో ఉన్నటువంటి ప్రవర్తన లేకపోతే నైజము. Jesus said like this, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు pray ఇలాగ for them that despisefully use you. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ వచ్చాడు. Who despisefully use you, for them you pray. కాబట్టి మీరు సాతానుడు ఎంతగానో మిమ్మల్ని తొందరగా ప్రార్థన చేయండి అని చెప్తూ వచ్చాడు. There are many people who wrongfully use us. కాబట్టి చాలా మంది మనల్ని చాలా అంటే వారి స్వార్థం కొరకు వాడుకుంటుంటారు. And Jesus said, అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, instead of analyzing, evaluating them, మీరు instead of making some వారిని plans for them, వారిని పరీక్షించే బదులు వారిని మీరు విమర్శించే బదులు pray for them. వారి గురించి మీరు ప్రార్థన చేయండి. You see the pathway of the Lord and our human pathway. కాబట్టి ఇప్పుడు గమనించండి, ప్రభు యొక్క మార్గం ఎలాగుంది, మానవుల యొక్క మార్గం ఎలాగుంది. Selfish instincts are always contradicting to divine instincts. కాబట్టి మన యొక్క స్వయం స్వార్థపూరితమైన విషయాలు ఎల్లప్పుడూ దైవికమైన మార్గం నాకు విరోధముగా ఉంటాయి. Divine instinct says like this, కాబట్టి దైవిక మార్గాలు ఇలా చెప్తుంటాయి, take up your cross. మీ సిలువను ఎత్తుకోనండి. Selfish instincts say like this, కాబట్టి ఈ యొక్క స్వార్థపూరిత తలంపులు ఇలా చెప్తూ ఉంటాయి. don't even think about the cross. కాబట్టి ఈ Don't take a cross. కాబట్టి ఇప్పుడు శిలువ గురించి మీరు ఆలోచించవద్దు అంటాయి. Divine instincts say like this, కాబట్టి మనం గమనించిన దైవికమైన ఆలోచనలు ప్రవర్తన ఇలాగుంటుంది. take my yoke. దైవికమైన మార్గం ఏంటంటే నా కాడిని తీసుకొనండి. But selfish instincts say like this, మన లోపల మానవుని యొక్క స్వరం ఎలాగుంటుందంటే, never come under any kind of yoke, be free. కాబట్టి నువ్వు స్వాతంత్రంగా ఉండు, ఏ కాడి కిందకి నువ్వు రావద్దు అని చెప్తుంటాయి. You see, this is the representation or the manifestation of the pathway, the roadside. కాబట్టి ఈ మన హృదయంలో
త్రోవ పక్కన అనేటువంటి నేల ఉంది అనే దానికి సూచన ఇది. You see, that is how much very relevant to all of us. కాబట్టి ఇది మనకెంత ఇది అంటే మన హృదయానికి పోల్చదగినదో చూడండి. Personal, selfish human instincts. ఇది మనలో ఉన్న మానవ ఆలోచన శైలి విధానము. And then this roadside also help. దయచేసి కొంచెం ముందు జరుగుతుంది బాయ్స్, ఇంకొంచెం ముందు జరగండి. ఈ ఖాళీ కూడా నింపండి అమ్మా, ఈ ఖాళీ కూడా నింపండి. దయచేసి రండి బ్రదర్స్, రండి. మీరు చైర్లు కూడా కొంచెం వెనక్కి వేసుకోండి బ్రదర్స్ ప్లీజ్. ఇక్కడ ఈ చాప కూడా మీరు పూరించవచ్చు, నో ప్రాబ్లం. రండి, ఫిల్ దిస్. ఈ ఖాళీ కూడా పూల్చండి, ఏం కాదు. రండి, కూర్చోండి, ముందు జరిగి కూర్చోండి. జరగండి, ముందు జరగ, ఇంకా ముందు జరగ బాబు, ఇంకా ముందు జరగమ్మా బాబు, ముందు జరగ, ఇంకా ముందు జరగ. So we saw one characteristic of the tough ground. కాబట్టి మనము ఈ యొక్క త్రోవ పక్కన లేకపోతే కఠినమైన హృదయంలో ఉన్నటువంటి ఒక్క లక్షణాన్ని మనం చూస్తూ వచ్చాం. That is human instincts. సో ఆ యొక్క త్రోవ పక్కన లేక దారి కఠినమైన నేల యొక్క ఒక్క స్వభావం ఏంటి అంటే మానవుని యొక్క నైజము. And then second thing, the second characteristic of this tough ground, ఈ యొక్క కఠినమైన నేల గురించి ఇంకా కొన్ని లక్షణాలు మనం చూద్దాం. is like this. ఈ విధంగా ఉన్నది. Tough ground is also represents human interests. కాబట్టి ఈ కఠినమైన నేల మనకు నేర్పించే రెండవ పాఠం ఏంటి అంటే మానవుని యొక్క ఆలోచనలు, కోరికలు తెలియజేస్తున్నది. Human interest. We have, all of us carry some kind of interest. కాబట్టి మనందరిలో కూడా కొన్ని మనకు ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. Very selfish, very personal interest. అవి ఎంతో వ్యక్తిగతమైనటువంటి అవి ప్రాముఖ్యతలు. For example, ఉదాహరణకు Apostle Paul has his own interests. అపోస్తలుడైన పౌలు కూడా తనకు సొంతంగా కొన్ని ఆయన కోరికలు, ఆ ప్రణాళికలు ఉన్నాయి ఆయనకు. Until book of Acts chapter 9 verse 6. కాబట్టి అపోస్తలుల గారు 9:6లో then he said, Lord, what will you have me to do? కాబట్టి పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నేనేం చేయాలి? Divine interests are like this. కాబట్టి దైవికమైన ప్రణాళికలు లేదా ఆలోచనలు ఇలాగున్నాయి. Let your will be done. అప్పుడు దైవికమైన ఆలోచన ఏం చెప్తుంటే, నీ చిత్తము నెరవేర్చబడును గాక. Let your ways may be accomplished. ప్రభువా నీ యొక్క మార్గములు నా జీవితంలో నెరవేర్చబడును గాక. Let your wisdom be built up in my life. కాబట్టి నీ యొక్క జ్ఞానము నా జీవితాన్ని కట్టును గాక. But this tough ground, కానీ ఈ కఠినమైన నేల, it rejects divine will. ఈ యొక్క దేవుని చిత్తమును అది తిరస్కరిస్తుంది. Tough ground always resists, opposes God's wisdom. కాబట్టి ఈ యొక్క కఠినమైన నేల దేవుని యొక్క జ్ఞానమును తిరస్కరిస్తుంది. That is the characteristic of tough ground. అదే కఠినమైన నేల యొక్క గుణలక్షణము. Tough ground will never allow to leave your own nest and then follow Lord Jesus Christ. కాబట్టి ఈ కఠినమైన నేల ఏం చేస్తుందంటే, ఈ యొక్క మీ మార్గమును విడిచిపెట్టి ప్రభు మార్గం ఎన్నుకోవడానికి అది ఏమాత్రం ఒప్పుకోదు. Tough ground will not allow you to leave your boats and then follow Lord Jesus Christ. కాబట్టి కఠినమైన నేల మీ గురి గమ్యాలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించడానికి ఇష్టపడదు. Instead we go on buy a lot of boats, build boats for us. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే, మన కొరకై అనేకమైన పడవలను, మార్గాలను సిద్ధపరచుకుంటాం. All our boats, even they are sinking all the time, again and again. కానీ మనం ఏర్పరచుకున్న ఈ యొక్క పడవలు, మార్గాలు ఎన్నిసార్లు మనల్ని పడగొట్టినా, ముంచినా మనం అవే ఏర్పరచుకుంటుంటాం. Lord comes and lifts us up our boat. ఆయన ప్రభు అనేక సార్లు మన యొక్క పడవ మునిగిపోయినప్పుడు జీవితమైన పడవను ఆయన తిరిగి ఆయన పైకి తీసుకొని He వస్తున్నాడు. will come and say, my child, my son, my daughter, come enter into my boat which never sinks. ఆయన అనేక మార్లు మనం లేవనెత్తి, ప్రియ కుమారుడా, కుమార్తె, నా యొక్క పడవలోనికి రండి, అది ఎప్పుడే కానీ మునిగిపోదు అని అనేక సార్లు తీసుకొని వస్తున్నాడు. But with our own interest we may keep on building new boats again and again. కానీ మనకు సొంత ఆలోచనల ద్వారా, మన సొంత ప్రణాళికల ఆలోచన చిత్తం ప్రకారం మనం సొంత పడవలను, మార్గాలను మనం We ఏర్పరచుకుంటున్నాం. keep on preparing our own nests to catch several things in this world. కాబట్టి మనము మన సొంత చేతులతో మనము
చిక్కులలో పడే ఈ యొక్క చిక్కులను మనం సృష్టించుకుంటున్నాం. That is the characteristic of the tough ground. the అదే first ground. కఠినమైన నేల యొక్క రెండవ గుణ లక్షణం. When we see all these things, ఇది మనం చూస్తూ వచ్చినప్పుడు let me look into my own heart. కాబట్టి ఇప్పుడు మనము మన సొంత హృదయాల వరకు మనం చూసుకుందాం. I strongly request look into your own heart. కాబట్టి మీ యొక్క సొంత హృదయమును మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. If you are hanging on, clinging on to your own boat or your own instincts and interests, కాబట్టి నీవు నీ సొంత పడవలు లేక నీ మార్గాలు నీ సొంత కోరికలు ప్రణాళికలను గట్టిగా పట్టుకున్నట్లయితే that represents your heart is occupied with tough soil. tough కాబట్టి నీ ground. హృదయంలో కఠినమైన నేల ఉందని అర్థము. And then thirdly, మూడవదిగా this tough ground represents ఈ యొక్క కఠినమైన నేల దేని తెలియజేస్తుంది? human intents, uddeshalu. కాబట్టి నీ యొక్క ఉద్దేశాల గురించి అది మాట్లాడుతుంది. Human intents are at the core of our heart. కాబట్టి ఉద్దేశాలు వైఖరి అనేది హృదయాంతరంగంలో లోతుగా ఉన్నటువంటి సంగతులు అవి. There is something at the core of everyone's heart. కాబట్టి హృదయాంతరంగంలో మధ్య భాగంలో ప్రతి హృదయంలో ప్రతి ఒక్కరిలో కొన్ని సంగతులు ఉంటాయి. That core drives us in our own ways. అది ఆ యొక్క హృదయాంత లోతులో ఉన్న ఆ సంగతులే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. That is there in everyone's heart. అది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. At the core of our heart is the intent of man. కాబట్టి హృదయాంతరంగంలో ఈ యొక్క ఉద్దేశాలు వైఖరి అనేది ఉంది. That is the place where throne of our heart is living. అక్కడే మన హృదయాంతరంలో సింహాసనం అనేది వేయబడింది. That is the place God is interested in. అదే దేవుడు కోరుకునే స్థానము. But it is also the same place the devil is always keeping in his focus. కాబట్టి అదే స్థానాన్ని శత్రువు కూడా ఎంతగానో కోరుకున్నవాడుగా ఉంటున్నాడు. If we follow our own human personal selfish intents, కాబట్టి మన వ్యక్తిగతంగా మానవ యొక్క నైజమును లేదా ఉద్దేశాలు మనం వెంబడిస్తున్నట్లయితే that means our heart is having lot of tough ground. దాని అర్థం ఏంటంటే మన హృదయంలో చాలా కఠినమైన నేల ఉంది అని అర్థము. When that heart is occupied by our Lord, మన హృదయం మన ప్రభు ఆయన సంపూర్ణంగా ప్రభుతో నింపబడినట్లయితే then the response will be like this. అప్పుడు మనము మన హృదయాంతరంగంలో నుంచి వచ్చే ఆ యొక్క ప్రతిస్పందన ఇలాగుంటుంది. Language would be like this. మనం మాట్లాడే మాటలు ఇలాగుంటాయి. To live is Christ. కాబట్టి బ్రతుకుట క్రీస్తే అని చెప్పగలుగుతారు. That is, if the heart is intent, core is occupied by Christ. ఎప్పుడు ఇలాంటి మాటలు వస్తాయంటే ఈ యొక్క హృదయంలో సింహాసనం మీద ప్రభు ఉన్నప్పుడే అలాంటి మాటలు To కలగలం. live is Christ. బ్రతుకుట క్రీస్తే అని చెప్పగలం. Christ lives in me. క్రీస్తు నాలో ఉన్నాడు. But that is very difficult to say that. ఏ ప్రభు మనలో ఉన్నప్పుడు కూడా ఈ మాటలు చెప్పడం మనకు చాలా కష్టం. Nowadays the language is like this. ఈ దినాల్లో మాటలు లేకపోతే మనుషుల యొక్క ప్రతిస్పందన ఇలా It ఉంది. is my life. ఇది నా జీవితం, It is my desire. ఇది నా ఆశ, నా కోరిక. Forget about Lord. ప్రభు సంగతి మర్చిపోండి. Even they say to parents, it is my life. Who are you to say anything? తల్లిదండ్రులు కూడా ఇలా చెప్తా ఉంటారు. యవనస్తులు ఏం చెప్తారంటే నా జీవితం నా ఇష్టం అంటారు. నువ్వెవరు చెప్పడానికి అంటారు. When we come to churches, చాలా మంది మందిరానికి వచ్చినప్పుడు who are you to tell me what is wrong, what is right? కొంతమంది యవనస్తులు ఇలాగంటారు, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి నువ్వెవరు Who అంటారు. are you to say instructions to me? నువ్వు నాకు రకరకాలైన ఈ యొక్క కట్టడలు ఇవ్వడానికి నువ్వెవరు అంటారు. Because it is my life. వాళ్ళంటారు ఇది నా జీవితం. Some years ago, చాలా సంవత్సరాల there క్రితం was one heathen song in English. ఇంగ్లీష్ లో ఒక లోకరీతిగా ఉన్న పాట ఒకటి ఇలా It ఉంది. became all over the world popular. ఆ పాట ప్రపంచమంతా ఎంతో అది ఎంతగానో ఫేమస్ అయిపోయింది. Even without having any YouTube or any other thing. ఆ దినాల్లో యూట్యూబ్ లేకముందే అది ఫేమస్ అయిపోయింది. And it sounds like this. అది ఈ విధంగా ఆ పాట ఉంటుంది. It's my life. అది నా జీవితము అనేది ఆరంభమవుతుంది. Some of you may be remembering. ఆ పాటను మీరు కొంతమంది వినిండవచ్చు, The గుర్తుండవచ్చు. moment I say it's my life, ఆ పాట అనేది ఇది నా జీవితం, that is just representing the tough ground. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నీ హృదయాంతరంలో కఠినమైన నేల ఉంది, దానిలోంచి వస్తున్నాయి. Three things we have seen.
కాబట్టి మూడు సంగతులు మనం చూసాం. human instincts. మొట్టమొదటిగా మానవుని యొక్క మార్గాలు, And then second thing, human interests. రెండవదిగా మానవుని యొక్క కోరికలు, ప్రణాళికలు, Third thing, we have seen human intents. మూడవదిగా మానవుని యొక్క ఉద్దేశాలు, వైఖరి, There is one more thing. నాలుగవదిగా ఒకటి This ఉంది. is very dangerous. ఇది చాలా That is ప్రమాదకరమైంది. called human intelligence. అదేంటంటే మానవ జ్ఞానము. This is becoming more and more popular even in these days. ఈ దినాల్లో అది ఎంతగానో అధికంగా చెప్పబడుతున్నది, ఎంతో ఫేమస్ అయిపోయింది. Human intelligence. మానవ యొక్క జ్ఞానము. You know what is most famous in this world right now? ఈ దినాల్లో ప్రపంచంలో చాలా ఫేమస్ అయింది, గొప్పగా చెప్పబడేది ఏంటో తెలుసా? Is called artificial intelligence. అదే ఏఐ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Enemy is not even hiding in the even his vocabulary. కాబట్టి ఈ శత్రువు తాను చేయబోయేది అంటే మాటల్లో కూడా దాచిపెట్టడం లేదు. He's saying it's not intelligence. This is artificial intelligence. కాబట్టి శత్రువు ఏమని పదం వాడుతున్నాడంటే ఇది మామూలు ఈ జ్ఞానం మాత్రమే కాదు, ఇది ఆర్టిఫిషియల్ అంటే తయారు చేసింది అని చెప్తున్నాడు. In Vijayawada it is famous. విజయవాడలో Coconut water. విజయవాడలో ఈ యొక్క కొబ్బరి నీళ్ళు చాలా ఫేమస్. Coconut water is very famous. Very pure, original, fresh, instant coconut కాబట్టి water. చాలా మనకు తాజా ఈ కొబ్బరి నీరు దొరుకుతుంటాయి. Let's imagine I open a shop నేను ఒక కొబ్బరి నీరు తయారు షాప్ ఓపెన్ చేశాను and then అనుకోండి. I put a board. నేను ఒక దాని మీద ఒక బోర్డు పెట్టాను, Artificial coconut water. కాబట్టి ఇప్పుడు నేనేం పెట్టానంటే ఆర్టిఫిషియల్ కొబ్బరి నీరు అని పెట్టాను. Will anybody will come over there? ఎవరైనా వచ్చి కొంటారా? Nobody cares. ఎవ్వరు కూడా వచ్చి We కొనరు. don't want artificial things. మాకు ఆర్టిఫిషియల్ తయారు చేసిన వద్దండి. Because of artificial things, ఈ తయారు చేసిన సంగతుల there విషయంలో are so many problems to the health of human కాబట్టి beings. ఎన్నో రోగాలు వస్తున్నాయి. Everything is artificial nowadays. కాబట్టి కానీ ఈ దినాల్లో ప్రతి ఒక్కటి తయారు చేయబడుతా ఉంది. Enemy has come and giving artificial intelligence. కాబట్టి ఇప్పుడు శత్రువు వచ్చి ఆయన ఏమిస్తున్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మా తయారు చేసిన లోకంలో ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. Everyone is flocking after that. We want to know this. We want to understand కానీ ప్రతి ఒక్కరు దాని వెంబడే వెళ్తా this. ఉన్నారు. That is human intelligence. అదే మానవ జ్ఞానము. The goal of enemy is like this. శత్రువు యొక్క గురి He ప్రయత్నం ఏంటంటే He wants to replace divine intelligence with his own intelligence. కాబట్టి శత్రువు యొక్క ప్రయత్నం ఏంటంటే దైవిక జ్ఞానాన్ని కొట్టివేసి తన సొంత లోక జ్ఞానాన్ని నింపడానికి He will ప్రయత్నిస్తున్నాడు. offer several thousands and millions of advantages of his enemy's కాబట్టి intelligence. శత్రువు అంటాడు నా జ్ఞానం గనక మీరు తీసుకుంటే దానిలో వేల కొలది మిలియన్ లాంటి దాంట్లో అవకాశాలు అడ్వాంటేజెస్ ఎన్నో లాభాలు ఉన్నాయని వాడు చెప్తాడు. More than 3,000 years ago, 3000 సంవత్సరాల క్రితము the Spirit of the Lord recorded for us like this. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మన కొరకు ఇలాగ రాసి ఉంచినాడు. 3,000 years ago. 3000 సంవత్సరాల క్రితమే. It is very fresh even today. ఆ మాటలు ఈ దినం కూడా ఎంతో తాజాగా ఉన్నాయి. It is written like this. ఈ విధంగా రాయబడింది. Proverbs chapter 3 verse 5. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనము He's saying like this. ఈ విధంగా చెప్పబడుతూ వచ్చింది. Lean not your own understanding. అక్కడ ఏమంటే నీ సొంత జ్ఞానం మీద ఆధారపడవద్దు. Lean not on your own understanding. నీ సొంత ఇలాగ రాయబడుతూ వచ్చినాయి. నీ స్వబుద్ధి మీద ఆధారపడవద్దు. Verse 7. 7వ వచనంలో Be not wise in your own eyes. నేను జ్ఞానిని అని ఎప్పుడు అనుకొనవద్దు. You see, that is the voice of human intelligence is exactly opposite to that. కాబట్టి మానవ జ్ఞానానికి సంపూర్ణంగా దాన్ని ఎదుర్కొనే మాటలు ఇక్కడ రాయబడుతూ The వచ్చినాయి. famous words in this world. కాబట్టి ఈ మాటలు గనక మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనం ఎంతగానో పాటించాలి. In this world, the famous saying is like this. ప్రపంచంలో ఇప్పుడు ఈ లోకంలో కొన్ని చెప్పబడిన గొప్పగా చెప్పబడిన ఫేమస్ మాటలు ఇలా ఉన్నాయి. Listen to your heart. అందరూ చెప్పేటువంటి ఆ యొక్క మాటలు అంటే You see, నీ హృదయమును that is- నువ్వు విను అంటారు. That is diagonally opposite
to what Jesus is saying, కానీ word of God is saying. ఈ మాటలు నీ హృదయము నువ్వు వినాలి అనే మాటలు దానికి యేసు ప్రభు చెప్పే మాటలకు ఎంతో వ్యతిరేకంగా ఉన్నాయి. Bible says, do not lean on your own understanding. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నీ సొంత జ్ఞానం మీద ఆధారపడొద్దు అని చెప్తుంది. But the words of this world are very attractive to all of us. కానీ ఈ లోకంలో ఉండి ఈ మాటలు మనకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. So that is the tough ground. అదే కఠినమైన నేల. Tough ground, we have seen 4 characteristics. కాబట్టి కఠినమైన నేల గురించి 4 సంగతులు There are చూస్తాం. several other, but you can meditate yourself. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి వీటిలో మీరు సొంతంగా మీరు ధ్యానించండి. Tough ground, characteristics of tough ground. కాబట్టి కఠినమైన త్రోవ పక్కన ఉన్న దారి లాంటి నేల యొక్క గుణ లక్షణాలు. What is that? మొట్టమొదటిగా Is all human centric, if I have to say in one single word. కాబట్టి మానవ అంటే కేంద్రీకృతమైనది. It is not స్వార్థ divine. స్వయం మీద కేంద్రీకృతమైనది. It is not divine or God, Lord's centric. కాబట్టి క్రీస్తు కేంద్రితమైనది కాదు, అది దైవికమైన కేంద్రితమైనది కాదు. That is the description of tough ground. అదే కఠినమైన నేల. Let us look into our own hearts. మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. How much of our heart? మన హృదయంలో ఎంత భాగము? What portion of our heart నా హృదయంలో ఎంత భాగము is having these kind of characteristics? ఇలాంటి గుణ లక్షణాలు దానిలో ఉన్నాయి. I think for the session number 1 is that much is enough. కాబట్టి ఈ యొక్క మొదటి భాగంలో బైబిల్ పఠనంలో ఇది మనకు చాలు. When we have this kind of tough ground, కాబట్టి ఇలాంటి కఠినమైన హృదయం మనలో ఉంటే, when the seed falls on that kind of ground, అలాంటి నేల మీద దేవుని వాక్యం అనే విత్తనం పడినప్పుడు what happens? ఏం జరుగుతుందో It తెలుసా? makes this kind of sound. కాబట్టి అది ఇలాంటి శబ్దాన్ని చేస్తుంది. It makes like tuck 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 tuck. కాబట్టి 10 seconds. అలాంటి నేలలో దేవుని వాక్యం అనే విత్తనం పడినప్పుడు ఏం శబ్దం వస్తుంది? టక్ టక్ టక్. It just lands over there. కాబట్టి జస్ట్ అది ఊరికి అలా పైన పడుతుంది. You know, one person is watching all this. మీరు మీకు తెలుసా, ఒక వ్యక్తి వీటన్నిటిని గమనిస్తున్నాడు. He is called spoiler. We don't discuss a lot about him now. కాబట్టి ఆ వ్యక్తి Today. ఎవరో తెలుసా? పాడు చేయటువంటి వాడు. ఆ He వ్యక్తిని is a ఎక్కువ మనం devil. ధ్యానించడం లేదు. He is appearing like a fowls of air. కాబట్టి ఈ వ్యక్తి ఎలా కనబడుతున్నాడో తెలుసా? ఆకాశ పక్షుల He రూపంలో is కనబడుతున్నాడు. hiding in the shadows of the trees. కాబట్టి ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఈ చెట్ల మీద ఆకుల మధ్యలో దాచిపెట్టుకొని He is ఉన్నాడు. watching what is happening to this seed. కాబట్టి విత్తనం పడుతున్నప్పుడు వాడు గమనిస్తున్నాడు, ఈ విత్తనం పడి ఏమవుతుంది You అని may be గమనిస్తున్నాడు. not realizing. కాబట్టి నీకు అర్థం కాకపోవచ్చు, Enemy is watching what is happening to the seed. కానీ that fell శత్రువు on బాగా this earth. గమనిస్తున్నాడు ఈ విత్తనంకి ఏమవుతుందని. And then he comes. అప్పుడు వాడు వస్తాడు. You see, he will come only after you reject కాబట్టి- voluntarily, willfully. కాబట్టి వాడు మీరు దాన్ని తిరస్కరించినప్పుడు, త్రోసివేసిన తరువాతనే శత్రువు వస్తాడు తీసుకెళ్ళడానికి. God did not give him all the power over the seed. కాబట్టి ఎందుకంటే దేవుడు ఈ యొక్క ఆకాశ పక్షుల లాంటి శత్రువుకు దేవుడు అవకాశం ఇవ్వలేదు, పూర్తిగా అధికారం In ఇవ్వలేదు. this parable, we saw that. దానినే మనం ఈ యొక్క మనం చూడగలుగుతున్నాం. After some time, fowls of the air has come. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆ కొద్ది కాలం తర్వాత పక్షులు వచ్చాయి. And in Luke chapter 8 verse 5, I would like to read this verse. నేను లూకా సువార్త 8:5 మీ కొరకు చదవాలని నేను కోరుతున్నాను. Please join me while reading this verse. కాబట్టి మనం అందరం కలిసి లూకా 8:5 చదువుదాం. We close session number 1 and we have some refreshing drinks. కాబట్టి మనము ఈ యొక్క మొదటి భాగాన్ని ముగించుకొని మనము కొంచెం మనము తాజా పడడానికి కొంచెము డ్రింక్ తాగుదాం. Luke chapter 8 verse 5, let us read all of లూకా us సువార్త together. 8:5 మనందరం కలిసి చదువుదాం. And a sower విత్తువాడు went తన విత్తనములు out విత్తుటకు to sow బయలుదేరాడు. his seed, అతడు విత్తులు కొన్ని and he has విత్తనం sowed త్రోవ పక్కన some పడి well by the same త్రొక్కబడెను wayside, గనుక and it was trodden ఆకాశ పక్షులు down, వాటిని and the మృంగివేసెను. fowls of the air devoured it. When did the fowls of the air are appearing here? ఈ ఆకాశ పక్షులు ఎప్పుడు విత్తనమును తీసుకుని వెళ్ళాయి? ఏమని ఇక్కడ ఏమని రాయబడింది? After the seed was trodden down. ఈ యొక్క విత్తనము త్రొక్కబడిన తర్వాత. When we have rejected it. దాని అర్థం ఏంటంటే మనము విత్తనమును వాక్యమును త్రోసివేసిన తర్వాత, When we have resisted it. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి విరోధంగా Then ఆలోచిస్తున్నామో fowls of the air. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకాశ పక్షులు వస్తున్నాయి. Enemy has come. అప్పుడు శత్రువు వస్తున్నాడు. And then he devoured it.
అప్పుడు వాడు మింగి You వేస్తున్నాడు. know the word devoured. ఇక్కడ మింగి వేయడం అంటే ఏంటో తెలుసా? He is violently gulping it. కానీ వాడు బలవంతంగా లాక్కొని మింగేస్తున్నాడని అర్థం. He is consuming within seconds. You don't see anymore the word. కాబట్టి దాని అర్థం ఏంటి అంటే ఒక్క క్షణంలో కళ్ళు మూసుకొని తెరిచేలో మింగేసాడు అని అర్థం. If you trod the word of God under our feet, కాబట్టి మీరు గనక దేవుని వాక్యాన్ని మీ యొక్క కాళ్ళకి తొక్కివేస్తే by the time when we look ఇలా back, జరుగుతుంది. by the time when you look back around కాబట్టి about that seed, మీరు తొక్కుకుంటూ ముందుకు వచ్చి వెనక చూసే లోపల fowls of the air have ఈ యొక్క devoured ఆకాశ it. పక్షులు ఏం చేసింటాయి? మింగేసింటాయి. That's why we need to be careful about the seed. అందుకనే వాక్యం అనే విత్తన విషయంలో ఎంతో జాగ్రత్తగా You know, ఉండాలి. it is written in the same verse. అదే వచనంలో ఇలాగ రాయబడింది. This verse is packed with divine truths. ఈ వచనము దైవిక సత్యములతో నింపబడినది I ఉంది. leave it for your own personal investigation. కాబట్టి Dig deep into this verse. ఈ వచనం లోతులుగా మీరు ధ్యానించడానికి, మీరు వ్యక్తిగతంగా ధ్యానించడానికి నేను మీకు తెలియజేస్తాను. Sower went out. ఇక్కడ ఏమని రాబడిందంటే ఈ యొక్క విత్తనములు ఇత్తువాడు బయటకు వెళ్ళాడు, You know, బయలుదేరాడు. the sower, ఈ look యొక్క at the heart of this sower. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, ఎవరు ఈ విత్తుటకు వెళ్ళినటువంటి విత్తువాడు, ఆయన హృదయం ఏంటి He ఆలోచించండి. went out of his own home. కాబట్టి తన హృదయాన్ని, తన ఇంటిని విడిచిపెట్టి బయలు వెళ్ళాడు. He left all the heavenly pleasures. కాబట్టి పరలోకంలో ఉన్న సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు. He left the heavenly position. ఆ యొక్క పరలోకములో మహిమను విడిచిపెట్టాడు. He left the heavenly praises. కాబట్టి పరలోకములో స్తుతులను విడిచిపెట్టి And వచ్చాడు. then he went out. ఆయన బయలు వెళ్ళాడు. And he has good seed in his hand. ఆయన చేతిలో ఇప్పుడు మంచి విత్తనములు ఉన్నాయి. If time permits, we see about little bit signs about the seed. కాబట్టి ఒకవేళ సమయం మనకు దేవుడు ఇచ్చినట్లయితే ఈ యొక్క విత్తనము యొక్క గుణలక్షణాలు కూడా చూద్దాం. He has only good seed in his hand. ఆయన చేతిలో కేవలం మంచి విత్తనములు మాత్రమే ఉన్నాయి. He need not sow on this kind of tough ground. కాబట్టి ఆయన ఈ కఠినమైన నేల మీద ఆయన విత్తనం అవసరం లేదు. He is wisest of all. ఎందుకంటే అందరికంటే జ్ఞానం కలిగిన వాడైనా. He need not sow on the tough ground. కాబట్టి ఆయన కఠినమైన నేల మీద విత్తనం అవసరం But లేదు. his loving heart, కానీ ఆయన యొక్క ప్రేమ కలిగిన హృదయము, he is constraining him even to sow on the tough కాబట్టి ground. ఆయన ఈ కఠినమైన నేల కూడా ఆ విత్తనములు విత్తబడడానికి He know- ఆయన బలవంత పెడుతున్నది. You know well in advance this seed will be trodden down. కాబట్టి ఆయనకు బాగా తెలుసు, ముందుగానే తెలుసు ఈ విత్తనములు త్రొక్కబడతాయని బాగా తెలుసు. Till he's sowing on the tough ground. ఆయన ఇంకా అయినా కానీ విత్తనములు విత్తుతూనే ఉన్నాడు Look at కఠినమైన the నేలలో. heart of this sower. విత్తనములు విత్తువాని యొక్క హృదయాన్ని ఆలోచించండి. Probably today also it is happening. అదే విధంగా ఈ దినం జరుగుతుంది. It's not to pass the time ఆయన that we gathered over here. కాబట్టి మనం అందరం ఇక్కడ కూడుకొని ఉన్నప్పుడు ఆయన ఏదో సమయం వెచ్చించాలని కోరుకోవడం లేదు, మీ సమయాన్ని పాడు చేయాలని కోరుకోవడం లేదు. This meeting is arranged for not for any publicity. కాబట్టి ఈ యొక్క మీటింగ్ అనేది ఏదో మనము పబ్లిసిటీ కొరకు పెట్టింది కాదు ఇది. It is arranged because the love of God, the sower is went out. కాబట్టి దేవుని యొక్క ప్రేమను వెదజల్లడానికి తెలియజేయడానికి విత్తువాని వలె తెలియజేయడానికి చెప్తూ The ఉన్నది. sower has come among all of us. ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు విత్తుతున్న ప్రభు ఉన్నాడు. He is sowing the seed in my heart. మన హృదయములలో ఆయన విత్తనములు విత్తుచున్నాడు. He is sowing the seed in your heart. నీ హృదయంలో ఆయన విత్తనం విత్తుచున్నాడు. He is not worried about what kind of heart you have. కాబట్టి నీ హృదయంలో ఎలాంటి నేల ఉందో ఆయన ఆలోచించడం He is లేదు. sowing the same seed which is sowing in the tender ground, even on the tough ground. కాబట్టి మంచి నేలలో ఎలాంటి విత్తనం అయితే విత్తాడో కఠినమైన నేలలో కూడా అదే విత్తనం విత్తాడు. If you throw down ఒకవేళ దానికి తొక్కబడితే, because of any human things that I mentioned, కాబట్టి మానవం యొక్క ప్రయత్నాలు ఏ దాని ద్వారా అయినా ఈ విత్తనం తొక్కబడితే the enemy is waiting. శత్రువు కాచుకొని ఉన్నాడు. Very readily he is waiting. ఆయన ఎంతగానో సిద్ధముగా ఎంతో మెలకువగా ఎదురు చూస్తున్నాడు. If you just walk over it, కాబట్టి నువ్వు కనుక దాన్ని దాటిపోతే, if you with all rudeness or whatever, if you walk over it, trample కఠినమైన it, మనసుతో దాన్ని త్రోసివేసి నిర్లక్ష్యం చేసి ముందుకు వెళ్ళిపోతే the enemy will come and then devour it. కాబట్టి శత్రువు వచ్చి మింగి వేస్తాడు. May the Lord prepare
all of us for the next session also. కాబట్టి ప్రభు రెండో భాగానికి కూడా ప్రభు మనందరినీ If సిద్ధపరచును there is any portion tough ground in our heart, మన హృదయాంతరంలో ఎక్కడైనా కఠినమైన నెల ఉంటే anything that human thing is resisting the divine things, నీ యొక్క మానవులో నీ జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ లేకపోతే నీ కోరికలు కానీ నీ ఉద్దేశాలు కానీ నీ యొక్క స్నేహితులు కానీ ఎవరైనా దేవుని వాక్యాన్ని ఈ దినం తిరస్కరిస్తున్నాడు we త్రోసివేస్తున్నట్లయితే have to deal with that. దాన్ని ఈ దినం మనం We పరీక్షించుకోవాలి have to keep our hand on the plow. కాబట్టి ఇప్పుడు మనము నాగటి మీద చేయి వేయాలి May the Lord prepare us for the second session. కాబట్టి రెండవ భాగానికి కొరకే ప్రభు మనల్ని సిద్ధపరచును In the meantime,